అందరికీ నమస్కారం అండి. డబ్బు కాదండి ముఖ్యం, మనుషులు మమతలో, అనురాగాలు, ఆప్యాయతలో ముఖ్యంగా చూసుకోవాలి. డబ్బు ఇవాళ ఉంటుంది, రేపొద్దున పోతుంది. అప్పుడు ఇప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి, ఎప్పుడు ఒకే భావాలతో ఉండాలి, మంచిగా ఆలోచించాలి, మంచిగా ఉండాలి. పెడతాం అంటారా, ఇవాళ పెట్టామని మంచివాళ్ళు అవుతాం, పెట్టకపోతే చెడ్డోళ్ళు అయిపోతారు. బాగున్నంతసేపు అబ్బో వాళ్ళు చాలా బాగున్నారు అంటారు, బాగోకపోతే ఆ 7 సార్లు అయిపోయింది వాళ్ళ పని అంటారు. ఈ రెండు ఒక నోటి నుంచే వస్తాయండి. ఎప్పుడు కూడాను మనుషులు ఉందాతనం పాడు చేసుకోకూడదు. మన వేషధారణ కానివ్వండి, కట్టు బొట్టులు కానివ్వండి, మన మంచితనం కానివ్వండి, ముఖంలో చిరునవ్వు కానివ్వండి, ఏదైనా సరే కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. మనల్ని పెట్టి ఎదుటి వ్యక్తి మనకు గౌరవం ఇచ్చేలాగా మన ప్రవర్తన ఉండాలి. ఎప్పుడు స్థాయిని తగ్గించుకుని బతకూడదండి, మంచిగా ఉండాలి. అంటే అలా అని లేని రిచ్చితనం తెచ్చుకోమని కాదు, మనకు ఉన్నంతట్లోనే. ఇప్పుడు 5,000 రూపాయల చీర కట్టుకునే వాళ్ళు ఉంటారు, 100 రూపాయల చీర కట్టుకునే వాళ్ళు ఉంటారు. ఒకటే చీర ఒకటే, ఒంటి నిండా కప్పుకునేది ఒకటే. కానీ దాని చీరను చూస్తే రిచ్లో కనపడుతుందేమో, కానీ ఇది కూడా ఒక కాటన్ చీర కూడా గెంజి పెట్టుకుని కట్టుకుంటే చక్కగా ఉంటుంది, బుట్ట బొమ్మలాగా అందంగా ఉంటారు. అలా చాలా ఇష్టం కూడా, నాకు చాలా బాగుంటుంది. అలాగే మనం ఎప్పుడు కూడా మనకి ఎంత కలిగినా సరే ఒకసారి మనం ఎక్కడి నుంచి వచ్చామో వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఆస్తి వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది అని అనుకుని గతాన్ని మర్చిపోకూడదండి, వాస్తవంలోనే ఉండాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మంచితనం అనేది, చిరునవ్వు అనేది ఆ మనిషికి ఆభరణం. ఆభరణాలు లేకపోయినా సరే అది కోల్పోనప్పుడు ఆ మనిషి ఎప్పుడూ గ్రేట్. చాలాను కొంతమంది గుమ్మలోకి వెళ్ళేటోడికి అగ్గగ్గలాడిపోతా మాట్లాడుతూ ఉంటారు. పెట్టు కాదండి, అక్కడ ఆప్యాయతగా మంచినీళ్ళు ఇచ్చినా చాలు. కొంతమంది ఉన్నారు చాలా నిర్లక్ష్యం చేస్తారండి. కడుపు మాడిపోయి ఆకలితో వెళ్తున్నారనుకోండి, వాళ్ళ మాటలు చూసి యువతలోళ్ళకి ఆకలి చచ్చిపోద్ది. అందుకోసం ఎప్పుడూ కూడా ఒకలాగానే ఉండాలండి. ఉన్నా లేకపోయినా ఆస్తి కాదు ముఖ్యం, మనిషికి వ్యక్తిత్వం ముఖ్యం, మన మంచితనం ముఖ్యం, దైవభక్తి ముఖ్యం, మన నడక ముఖ్యం. మనం ఎలా నడుస్తున్నామో, మనం ఒకళ్ళమే వెళ్తలేదు కదండి, మన వెనకాల 10 కళ్ళు మన మీదే ఉంటాయి, మన వైపే చూస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తున్నామో అన్నీ గమనిస్తూ ఉంటారు. కొంచెం పేరులో ఉన్నవాళ్ళు అయితే ఇంకా కొన్ని రకాలు ఉంటాయి, బురద చల్లటానికి చూస్తారు, రకరకాలు ఉంటాయి. దేన్నైనా తిప్పు కొట్టగల కెపాసిటీ సంపాదించుకోవాలి. ఆడవారు ఎన్ని రంగాల్లోనూ ముందున్నారు. అన్ని రంగాల్లోనూ ముందున్నారంటే ధైర్యం కోల్పోకుండా చక్కటి నైపుణ్యంతో, మాట తీరు, మన కట్టుబాట్లు పాటించుకుంటూ మనం ఒక ఆంధ్ర అంటే ఆంధ్ర కాదు, భారతీయ మహిళ అంటే ఎలా ఉండాలి, ఆవిడని చూసి నేర్చుకోండి అనేలాగా ఉండాలి. అంతా ఉందాతనం కాపాడుకుంటూ ఉండాలి. బాగోకపోయినా బాగున్నట్టుగానే కనపడాలి. బాగోలేదు అనేసి ఉసూరుమంట ఉండి బాగున్నప్పుడు చాలా సంతోషంగా ఉండకూడదు. నాకు తెలిసి ఒక ఆవిడ ఉండేదండి, ఏం కూర ఈరోజు అని అడిగితే ఆ కూర పేరు చెప్పి చక్కగా చిరునవ్వుతో చెప్పేది. మంచి కూర వండింది కదా, అందుకని మంచి సంతోషంగా చెప్పేది. అదే తెల్లారి పొద్దున్న ఏం కూర అని అడిగితే పచ్చిపులుసు చేసాను అనేది. అంటే రెండిట్లకి వేరియేషన్ చూసారా? ఆ రెండిట్లని సమభావంలో చూడాలి. ఉన్నప్పుడు తింటాం, లేనప్పుడు ఉంటాం. అలాగే దేనికైనా లోటు లేకుండా నిండుగా కనపడాలి. ఆడవారు ఇంటి సంసారం అంతా కూడా ఆడవారి మీద ఆధారపడి ఉంటుంది కనుక ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి.